అయినా నీకంత ధైర్యం ఉండకూడదు ప్రభు. భయం లేకుండా క్లాస్ రూమ్ లో అలాంటి వీడియోలు చూస్తావా? సెమ్ డ్రాప్ అయినందుకు కూడా బాధలేదు సీనియర్. క్లాస్ లో అమ్మాయిల ముందు దొరికిపోయాను కదా, అదే పిచ్చ అవమానంగా ఉంది. నిన్న అనడంలో అర్థం లేదులే. సరైన టైంలో జరగాల్సినవి జరిగితే నువ్వు ఇలాంటి అదవ పనులు ఎందుకు చేస్తావు? అంటే నేను ఇలా అవడానికి నేను మాత్రమే కారణం కాదు, సమాజం కూడా కారణం కదా. అవును, సమాజం కూడా ఒక కారణమే. అంటే నేను ఒక్కసారి అలా చేశానంటే నాకు ఆ థాట్సే రావు కదా. ఆ, రావనే అనుకుంటాను. మరైతే నాకు హెల్ప్ చేయవయ్యా. సీనియర్ తో మాట్లాడే మాట్లాడివి. మరి ఇంకెవరిని వెళ్ళి అడగమంటావు? అందుకని నన్ను స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని నీ ముందు నుంచోమంటావా? అర్థం లేకుండా వాగుతున్నాడు. ఓనీలే సీనియర్, నేను ఎవరిని వెళ్ళి అడగగలను? నేను ఇది వెళ్ళి మా నాన్న అడగలనా లేక మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడగలనా? నాకంటూ ఉన్న ఒకే ఒక సీనియర్వి నువ్వే. ఈ పసిపిల్లడి మనసుని అర్థం చేసుకుని ఏమైనా హెల్ప్ చేస్తావు అనుకుంటే నువ్వే ఎగతాలు చేస్తున్నావు. సరే, ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వరా. ఇందా. వీడియో కాదు, ఫోన్ కూడా వేడిగానే ఉంది. మొత్తానికి నన్ను బోకరం చేసాడు, తప్పులేదులే. జరిగా ఫోన్లోనే కానిచ్చేలా ఉన్నావు ఏంట్రా? హలో అంకుల్. హలో అంకుల్, నేను గాంధీనగర్ నుంచి మాట్లాడుతున్నాను అంకుల్. నా నెంబర్ ఎలా దొరికింది? అంకుల్, నెట్ లో దొరికింది అంకుల్. ఒకరికి 1500 అవుతుందయ్యా. 1500 అంకుల్. అవును, క్రెడిట్ కార్డు ఉందా? క్రెడిట్ కార్డ్ అది అక్కర్లేదా? రేపు 11 గంటలకు లోటస్ కాలనీ వచ్చాయి. ఓకే అంకుల్, థ్యాంక్స్ అంకుల్. రే ప్రభు, రేపు నీకు పండగే పండగ. ఇంటర్నేషనల్ ప్లేయర్ తో కుక్కను కడిగిస్తున్నాడు. ప్రభు, టవలెవరా? టవలేమంటున్నానా? ఏంటి ఆలోచిస్తున్నాడు? ఏంట్రా? ఏం లేదు సీనియర్. ఏంటి ఆలోచిస్తున్నావు? మ్యాటర్ ఏంటి చెప్పరా? ఈ పిజ్జాని అందరూ ఎలా తింటారో జిగటగా పాచిపోయినట్టు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మూతు ముడుచుకొని కూర్చొనున్నావు. ఏమైంది? లేదు, లాస్ట్ వీకే రావాల్సింది, ఇంకా రాలేదు. అదే. ఎవరు రావాల్సింది, ఎవరు రాలేదు? నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. తప్పు. వాళ్ళిద్దరూ ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఏం పర్లేదు చెప్పు. వాళ్ళిద్దరికి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయ్యిందా? అవును సీనియర్. వాటరా మగాడు, నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నార్మల్ గా డేట్ ఆలస్యం అయితే ప్రాబ్లం లేదు, కానీ మనిద్దరము కలిసిన తర్వాత ఆలస్యం అయితే. పీరియడ్స్ ఆలస్యం అయిందా? అవును సీనియర్, దానివల్ల ప్రాబ్లం ఏం లేదుగా. తింగర వెధవ, పీరియడ్స్ రాకపోతే అమ్మాయి ప్రెగ్నెంట్ అని అర్థం. అయ్యో సీనియర్, నాకు రమ్యకి చెప్పరా. నాకు రమ్యకి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయ్యిందా? అవును సీనియర్. ప్రభు, పసిబిడ్డలో మొహం పెట్టుకుని తండ్రి కాబోతున్నావుగా. సూపర్ రా. హలో పోయా, అలా అనకు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ ఎంతో మంది పెళ్లి చేసుకుని పిల్లలు లేరని బాధపడుతున్నారా. పిల్లలు పుట్టడం అనేది ఆ దేవుడు ఇచ్చిన వరం. ఇవ్వగానే హ్యాపీగా ఉయ్యాల తొట్లో వేసేయాలి. పెళ్లి కాకుండానే ఉయ్యాలి పక్కన ఎలా పెట్టుకుంటావయ్యా? మెంటల్ లాగా మాట్లాడుకు. ఏదైనా ఐడియా చెప్తావు అనుకుంటే. నేనెందుకు ఆలోచించాలి? నువ్వు రమ్య కలుసుకున్నారే ఆ రోజు ఆలోచించాలి. ఈ రోజు ఎందుకు అడవడం? ఐడియా చెప్పాలంట. అసలే ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకుంటారా లేదా నేను టెన్షన్ పడుతుంటే చచ్చాను. అయ్యో, ఏదేదో జరుగుతుంది. ఐడియా ఏంటి? ప్రెగ్నెన్సీ సిస్టర్. దాంతో టెస్ట్ చేసామంటే అంతా ఓకే అవుతుంది. సీనియర్, అది ప్రెగ్నెన్సీ టెస్టర్. ఓ, తప్పుగా చెప్పానా? తప్పే. నువ్వు ఓ పని చేయి. మన వీధి చివరుందే ఓ మెడికల్ షాప్. నువ్వు అక్కడికి వెళ్ళి, మా నాన్న పేరు కామరాజు, ఆయన ఊరికెళ్లారు, నేను రమ్య అనే అమ్మాయిని తీసుకొచ్చి సరదా పడ్డాను, అందువల్ల వచ్చింది. నువ్వేదో నన్ను కరెక్ట్ చేసేవే, ఏంటది? ప్రెగ్నెన్సీ టెస్ట్. అదే టెస్ట్. దాన్ని తీసుకెళ్లి రమ్యకి చెప్పు, తెగేలా కొడుతుంది నిన్ను. నన్ను కరెక్ట్ చేస్తున్నాడు వీడు, తెలివి తక్కువ దద్దమ్మ. చెయ్యాల్సిందంతా చేసేసి నా మీద ఎగురుతున్నావేంటి? ఈ పసి మనసుని అర్థం చేసుకుని నువ్వు ఏదైనా హెల్ప్ చేస్తావు అనుకుంటే సూసైడ్ చేసుకుంటాను. ఎలా చూడు, నువ్వు ఏమైనా చేసుకో, ఏడవద్దు. అది పబ్లిక్ లో అసలు ఏడవద్దు. నీ ముఖం దరిద్రంగా ఉంది, నేనే తీసిస్తాను రా. సీనియర్. ఏంట్రా? నువ్వు అలా వెళ్ళి కొడుకొని వచ్చేస్తావా సీనియర్? ఇదిగో తీసుకో. చంపేస్తానేమనుకుంటున్నావు?